నమస్తే, వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు, క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1. ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది మన బాచుపల్లికి. సో ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హలమితి హబీబో ఓకే, సో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. హలో అండి, మీ పేరేంటి? అమరావతి. అమరావతి గారు ఏం చేస్తుంటారు? స్కూల్ ప్రిన్సిపల్. పొద్దుటే టీచర్ గారికి దొరికేమేంట్రా దేవుడా. స్కూల్కి లేట్గా వచ్చి ఎదురుగుంటా ప్రిన్సిపాల్ గారు ఉంటే ఏం చేస్తారో ఇదే. మీరు అటు తిరగండి, కెమెరా అటు చూడండి, ఇటు తిరగండి, భయం వేస్తుంది నాకు. పొద్దుటే స్కూల్కి లేట్గా వెళ్ళాం అనుకోండి, ఎదురుగా ప్రిన్సిపాల్ గారే ఉంటే ప్యాంటు తడిచిపోవడం తప్ప ఏముండదు. సో మీరే వచ్చారంటే కాసేపు ఆగిరాలపోయారా? ఎవరు లేట్ గా వస్తున్నారో చూడడానికి వచ్చాను. ఇవి నాకే వేసింది బ్యాండ్. సరే అమరావతి గారు, ఈ రోజు మన థీమ్ ఏంటంటే లేడీ డాన్. మీరు ఒక డాన్, సో మేము మీ అసిస్టెంట్లని. అడి తిరగండి డాన్ గారు. సో మీరు మైక్ లో ఆదేశించాలి. అంటే డాన్, లేడీ ఒక డాన్ అయితే ఎలాంటి పనులు చేస్తారు? మీరు ఒక డాన్, గోగుల్స్ పెట్టుకుని ఎలా చూస్తున్నారు? ఆ 200 కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలి, ఈ 500 కోట్లు మాఫీ చేయాలి, ఆ 600 కోట్లు పుష్పకి పంపించాలి. ఒక 1000 కోట్లు అయితే బెటర్ కదా. అచ్చా, నేను 200 300 అంటున్నా, అక్కడ 1000లో ఉన్నాయా? 1000 కోట్లు అంట, 200 తక్కువైనాయి అని మా డాన్ గారు ఫీల్ అవుతున్నారు. ఓకే డాన్, 1000 కోట్లు తీసుకురమ్మంటారా? ఒక 4 దగ్గర 1000 కోట్లు తీసుకురండి. 1000 కోట్లు, 4000 కోట్లు, 4000 కోట్లు అన్ని కూడా గోల్డ్ కింద కన్వర్ట్ చేసేసి మాకు మంచాలు చేయించుకుంటాం. అమ్మ లేడీస్ డాన్ అవ్వకూడదండి బాబు. ఈ బంగారం మంచం చీరలో ఇంకా నేను చీర చేయించుకుంటానలేదు. సార్ ఏం చేస్తారు? సార్ ఇన్ఫినిక్స్ కంపెనీలో డైరెక్టర్. మీరు ప్రిన్సిపల్ కాబట్టి ఇంట్లో ఎవరిది డామినేషన్? మా అత్తగారిది. అత్తమ్మ గారు సూపర్. స్కూల్లో పిల్లలకి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఇంట్లో సార్కి పనిష్మెంట్ ఇచ్చారా? అంటే స్కూల్లో పిల్లలు మిస్టేక్ చేస్తే ఉంటది కదా. ఈ రోజుల్లో పనిష్మెంట్స్ లేవు, బట్ ఉన్నాయి అనుకోండి, అట్లానే ఇంట్లో సార్కి. ఇంట్లో కూడా మొబైల్ చూసినప్పుడల్లా లాక్కుని గిరిటేస్తాను. ఎన్ని ఫోన్స్ అలా పడ్డాయి ఇప్పుడు దాకా? అంటే యాక్చువల్లీ తన ఫోన్ 1 lakh పైన, సో అంత కాస్ట్లీగా గిరిట్ అయ్యకుండా కొంచెం బెడ్ మీదకి అలా గిరిటేస్తా. అక్కడ కూడా ఆలోచిస్తారు. లేదంటే మళ్ళీ 1 lakh ఒకసారి కొనుక్కుంటే నష్టం ఎందుకు? బావగారు మీరు చాలా గ్రేట్. కొంటే 1 lakh కొనాలి, లేదంటే లేదు అన్న పాయింట్ లో ఉన్నారు. ఇక్కడ అలా లాక్ చేశారు. సరే జాగ్రత్తగా వినండి. వానజల్లు పడుతుంటే వేడివేడిగా వెంగమామ పెనంపై వేస్తుంది నేతి పెసరట్టు. బామలు సచ్చిబామలు షోకి వస్తే ఈజీగా గెలుచుకోవచ్చు గిఫ్ట్. అర్థం కాలేదు. ఈ రోజు మనం ఒక గ్రేట్ మా ప్రిన్సిపాల్ గారికి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాం. వానజల్లు పడుతుంటే వేడివేడిగా వెంగమాంబ పెనంపై వేస్తుంది నేతి పెసరట్టు. వేడివేడిగా వెంగమాంబ వేస్తుంది నేతి పెసరట్టు. పెనం పైన ఎక్కడేస్తుంది? ఓకే, పెనం పైన వేస్తుంది నేతి పెసరట్టు. బామలు సత్యభామలు షోలో ఈజీగా గెలుచుకోవచ్చు గిఫ్ట్. బామలు సత్యభామలు షోలో ఈజీగా గెలుచుకోవచ్చు గిఫ్ట్. మొదటి నుంచి చెప్పండి. వానజల్లు పడుతుంటే వెంగమామ వేస్తుంది వేడివేడిగా పెనం పైన నేతి పెసరట్టు. బామలు సత్యభామలకు వస్తే ఈజీగా గెలుచుకోవచ్చు గిఫ్ట్. ఇది ఫాస్ట్ గా. వానజల్లు పడుతుంటే వెంగమామ వేస్తుంది వేడివేడిగా పెనం పైన నేతి పెసరట్టు. బామలు సత్యభామలకు వస్తే ఈజీగా గెలుచుకోవచ్చు గిఫ్ట్. ఇప్పుడు మీరు ఒక డాన్, లేడీ డాన్, ఆ రేంజ్ లో చెప్పాలి. రే ఎవరక్కడ అని చెప్పి. వానలు పడుతుంటే వెంగమామ వేస్తుంది నేతి పెసరట్టు వేడివేడిగా. బామలు సత్యభామలకు వస్తే ఈజీగా గెలుచుకోవచ్చు గిఫ్ట్. ఎవరైనా ఈసారి చెప్పండి. ఈసారి చెప్పకపోతే పనిష్మెంట్. రెడీ? వానజల్లు మీ పనిష్మెంట్ ఏంటంటే, ఓకే, ఇద్దరు గుసగుసలు ఆడుకుంటున్నారు. మీరు మీ పక్కింటి ఆవిడే ఎదురింట్లో కూర్చోసి, నేనే మీ పక్కింటి పార్వతమ్మ, మీరు అమరావతి. ఏటి అమరావతి, నేను చూస్తే ఏమీ లేదు ఈరోజు. అబ్బో వడ్డానం పెట్టుకొచ్చిందమ్మా వయ్యారి. మా ఆయన కొంటాడు నాకు. రోల్డ్ గోల్డ్ కొన్నాడు. అది రోల్డ్ గోల్డే, తెలియట్లేదు అంతే. అవునా? వామ్మో, రోల్డ్ గోల్డ్ కి అంత ఫోర్స్ కొడుతుందంటే నిజంగా గోల్డ్ కొంటే మనల్ని అంత చూడలేదమ్మో. నిజంగా గోల్డ్ కొన్నా మనకి చూపించరు, పెట్టుకుంటా. అంతేముంది, మొన్నటికి మొన్న 4 లక్షలు అప్పు చేసేట ఆయన. ఇంకేముంది గోల్డ్. అబ్బా చూపు చూడు ఎలా చూస్తుందో. అవి మనకి తెలియకూడదనే ఈ రోల్డ్ గోల్డ్ బిండప్పులు.
అవునా? ఇదిగో మొన్న బిర్యానీ ప్యాకెట్ పెట్టుకుని అందరికి ఒప్పుకుంటూ తీసుకెళ్ళింది. ఇదిగో మాకే బిర్యానీ ఉన్నట్టు. మనం తినలేదా బిర్యానీలు ఏంటి? అయ్యో, కొత్త బిర్యానీ అలా ఆయనే పెట్టాడంట అక్కడ షాపు. అంతే మరి అందుకని ఇంకేం చేస్తాడు? ఇక ఇలా పెడితే ఇదిగో బిర్యానీలే. ఇగో ఏమేముంది చూసావా? వీళ్ళిద్దరు దోస్తులమ్మా, ఈమె దగ్గర ఏమన్నా మాట్లాడుకో, మనం ఇక్కడ అన్నాం అంటే తీసుకెళ్ళి అక్కడ వేసేస్తుంది. మొన్నే చెప్పారు నువ్వు కూడా అలాంటివి చేస్తున్నావు అంట కదా. ఊరుకో, గోడకి చెవులు ఉంటాయి, గట్టిగా మాట్లాడుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓకే, గట్టిగా చెప్పట్లు. హలో అండి. ఈ డ్రెస్ కి ఒక జస్టిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకు బావగారు ఈ డ్రెస్ కొన్నారు అండ్ ఈ డ్రెస్ లోనే ఆయనకి ఎందుకు చూడాలనిపిస్తుంది? ఈ డ్రెస్ ఆయనకి ఫేవరెట్ కలర్, అందుకని. కలర్ ఫేవరెట్, డ్రెస్ కూడా ఫేవరెటేనా? డ్రెస్ కూడా ఆయనే తీర్చారు. ఎందుకు బావా? పెళ్లి వాళ్ళ తమ్ముడు మ్యారేజ్ కి తీర్చారు. అచ్చా, మ్యారేజ్ కే సూపర్ గా. పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? 8 వసంతాలు. 8 వసంతాలు. రేపే కంప్లీట్ అవుతాయి. మీ పేరేంటి? గీతిక అండి. గీతిగా. సో బావ పేరేంటి? యోగేష్. యోగి పేరేమో యోగి. ఇప్పుడు మీరు ఒక డాన్. ఇంట్లో డాన్ అయితే ఆయుధాలు ఏం వాడతారు? చలాకి. చలాకి. చలాకియా? అదేంటది? గెరిటలు. సరే, జాగ్రత్తగా వినండి. మసక చీకట్లో మల్లె తోట వెనకాల మామిడి తోటలో మాటేసి కూర్చుంది కాంచన. మ్యాట్నీ సినిమా చూసొచ్చి మామిడి తాండ్ర తింటూ మామిడి తోటలోకి వెళ్ళింది అర్చన. కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్పరా? మసక చీకట్లో మల్లె తోట వెనకాల మాటేసి కూర్చుంది కాంచన. ఓకే. మ్యాట్నీ సినిమా చూసి మామిడి తాండ్ర తింటూ మల్లె తోటలోకి వచ్చేసింది అర్చన. మసక చీకట్లో మసక చీకట్లో మల్లె తోట వెనకాల మాటేసి కూర్చుంది కాంచన. అయ్యో, మ్యాట్నీ షో చూస్తూ మామిడి తాండ్ర. మ్యాట్నీ షో చూసేసి మ్యాట్నీ షో చూసి మామిడి తాండ్ర తింటూ కూర్చోలేదు, మల్లె తోటలోకి వెళ్ళింది. మసక చీకట్లో మల్లె తోట వెనకాల మాటేసి కూర్చుంది కాంచన. అది చెప్పి యా అనాలన్నమాట. చెప్పి ఓకే. మసక చీకట్లో మల్లె తోట వెనకాల మాటేసి కూర్చుంది కాంచన. యా. మ్యాట్నీ సినిమా చూసి వచ్చి మామిడి తాండ్ర తింటూ మల్లె తోటలోకి వెళ్ళిపోయింది అర్చన. యా. ఓకే, రెడీ. మసక చీకట్లో మల్లె తోట వెనకాల మాటేసి కూర్చుంది కాంచన. యా. మ్యాట్నీ షో చూసి మామిడి తాండ్ర తింటూ మాటేసి కూర్చుంది అర్చన. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఏం పేరు? వాసంతి. బావ పేరేంటి? శంకర్. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? 14 years. అప్పట్లో లవ్వా? అరేంజ్. లవ్వా అంటే ఏం తెచ్చాడు బావ వచ్చేటప్పుడు గిఫ్ట్ గా నీకు పెళ్లి చూపుల్లో? ఏం తెల. అడగచ్చు కదా, పెళ్లి చూపులకు వచ్చావు. ఇక్కడ ఉన్నాడు, అడగాలంటే గట్టిగా వార్నింగ్ ఇవ్వాలంటే అలా ఇస్తావు. ఒక డైమండ్ నెక్లెస్ కొని పెట్టొచ్చు కదా. ఏంటి డైరెక్ట్ ముందా? దానికి కొంచెం వేయాలి. పెళ్లి చూపులకు ఊపేసుకుంటా వచ్చావా? ఆ రోజు డైమండ్ నెక్లెస్ అన్నది తెచ్చావా? కనీసం ఒక చీర అన్నది తెచ్చా. అలా స్టార్ట్ చేయాలి. పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు ఊరికే రావటం కాదు, ఒక డైమండ్ నెక్లెస్. ఇంకా ఫోర్స్ కావాలి. ఆయన భయపడలేదు. ఏం పేరు బావ పేరు? శంకర్. శంకర్, రెడీ. పెళ్లి చూపులో ఊరికే రాకపోతే ఏమైంది? ఒక ఉట్టి చేతులతో ఊరికినే ఒక డైమండ్ నెక్లెస్, ఒక వజ్రాలు. పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? 14 years. 14 years నుంచి ఆలోచిస్తున్నా. ఆ రోజు అడుగుదాం అనుకున్నా. 14 years నుంచి ఆలోచిస్తున్నా. ఈ రోజు ఛాన్స్ వచ్చింది. రా కమాన్, నువ్వు నేను తేల్చుకుందాము. ఖబర్దార్. బస్తీ మే సవాల్. కమాన్. ఓకే, సూపర్. నీకు నచ్చిన హీరో చెప్పు. 3 క్వశ్చన్లు అడితే ఆన్సర్ చెప్పాలి, లేదంటే పనిష్మెంట్. ఓకే. నీకు నచ్చిన హీరో ఎవరు? వెంకటేష్. రెడీ. వెంకటేష్ భానుప్రియ గారు కలిసి ఒక సినిమాలో నటించారు. ఆ సినిమా పేరేంటి? 2 చేశారు, ఒకటి చెప్పు. శ్రీనివాస్ కళ్యాణం. ఏంటండి ఇక్కడ? 2వ క్వశ్చన్ జాగ్రత్తగా విను. వెంకటేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన సినిమా పేరు. ఆగండి, ఎవరు చెప్పద్దు. ఇది గోపాల. రైట్ ఆన్సర్. 3వ క్వశ్చన్. వెంకటేష్ డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో మన సంక్రాంతికి వచ్చిన సినిమా. ఆగండి, సంక్రాంతికి వస్తున్నాం. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. అమరావతి గారు, కంగ్రాట్స్ అండి.
ఇదే హుషారుతో ఇక లేట్ చేయకుండా మొదలు పెడతాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగిలో ఈ రోజు మనం ఆడుతున్నాం ఊదు ఊదడానికే గేమ్ పేరే ఊదు ఊదడానికే అన్నమాట. సో ఏం చేయాలి, గేమ్ ఎలా ఆడాలంటే అన్ని వెలిగించుంటాయి. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఒకటే ఒక ఛాన్స్ అనగానే ఈ రోలో ఎన్ని క్యాండిల్స్ ఆగిపోతే అన్ని పాయింట్స్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి అనగానే ఈ రోలో ఎన్ని క్యాండిల్స్ ఆగిపోయాయో అన్ని పాయింట్స్. ఆ తర్వాత అలా 3 ఛాన్సెస్ వస్తాయి. 3 ఛాన్సెస్లో 3 రోస్ ఆఫ్ చేయాలి. సో మీరు మొత్తం ఆపేస్తే ఫుల్ పాయింట్స్ వస్తాయి. ఎవరు ఎక్కువ పాయింట్స్ సంపాదిస్తే వాళ్ళు విన్నర్. సో ఈరోజు మనం ఆడుతున్నాం ఊదడానికే అనే గేమ్. సో ఈ గేమ్ లో ఆడడానికి సాయి ప్రియ రెడీగా ఉంది. ఒక్క రూల్ మాత్రం చాలా క్లారిటీగా క్లియర్ గా చెప్పాలి అని ఒక్కసారి ఊదాలి. ఓ అంటూ సాగదీయొద్దు. ఓకే, అర్థమైందా? సో రెడీ, 3, 2, 1 స్టార్ట్. ఆగు. 3, 6, 7, 6, 7, 3, 4, 5, 6, 7, 7, 7, 14 plus 6, 20 points. ఫస్ట్ కంటెస్టెంట్ సాయి ప్రియ 20 పాయింట్స్ సాధించారు. అండ్ ఇప్పుడు ఆడడానికి మౌనిక రెడీగా ఉన్నారు. మౌనిక ఊ అని వెళ్ళకూడదు, ఒకేసారి ఊదాలి. ఓకే, సో లేదంటే మైనస్ పాయింట్స్ అవుతాయి. సో రెడీ, 3, 2 అటు నుంచి స్టార్ట్ చేయి. స్టార్ట్. 3 పాయింట్స్, 1, 2, 3, 4, 5, 8 పాయింట్స్. ఇక్కడ ఎక్కువ ఊదేవు. సో 3, 3, 5 ప్లస్ 5, 10, 13 పాయింట్స్. ఈరోజు మనం ఆడుతున్న గేమ్ ఊదడానికే. సో ఇప్పటి వరకు సాయి ప్రియ 20 పాయింట్లు సాధిస్తే మౌనిక 13 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ ఐశ్వర్య ఒకేసారి ఊదాలి. కొంచెం ఎక్స్టెండ్ చేసావా మైనస్ అవుతాయి. రెడీ, 3, 2, 1 స్టార్ట్. 5 వామో 3, 3, 6, 8 ప్లస్ 4, 4, 8, 16, 21. ఓకే, ఇప్పటి వరకు ఆడిన కంటెస్టెంట్స్ లో హైయెస్ట్ పాయింట్స్ ఐశ్వర్య 21. సో నెక్స్ట్ సింధు ఉన్నారు. మన టార్గెట్ 22, 23 అలా. ఓకే, ఒకేసారి వదాలి లేదంటే మైనస్ పడుతుంది. రెడీ, 3, 2, 1 స్టార్ట్. అమ్మా రెడీ, 3, 2, 1 గో. అమ్మా 1, 2, 3, 4, 8, 8, 16 ప్లస్ 20 పాయింట్స్. సో ఇప్పటి వరకు ఆడిన పాయింట్స్ చూసుకుంటే ఐశ్వర్య 21, సాయి ప్రియ అండ్ సింధు 20 అలా ఉన్నారు. రెడీ, 3, 2, 1 స్టార్ట్. అక్కడ 3 ఎలిగాయా తర్వాత అంటే 2 తర్వాత వచ్చాయి. సో 3, 4, 5, 6, 7, 8, 7 ప్లస్ 8, 15, 19, 20, 21. విజయదుర్గ గారు కొంచెం టైం తీసుకోవచ్చు కదండి. ఉఫ్ 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 అనేసరికి ఏం జరిగిందో అలా చూస్తున్నాం. ఈ లోపల మళ్ళీ వచ్చాయి. సో మొత్తానికి 21 పాయింట్స్. ఓ శివంగిలో ఈరోజు మనం ఆడాం ఊదడానికే అనే గేమ్. ఆడిన 5 పార్టిసిపెంట్స్ లో హైయెస్ట్ పాయింట్స్ 21 తో విన్నర్స్ గా నిలిచారు ఐశ్వర్య అండ్ విజయదుర్గ. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో పంచుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు నాగమ్మ గారు. అమ్మ ఎలా ఉన్నారమ్మా? బానే ఉన్నా. నాకు 2 పాపలు 1 బాబు. ఒక పెద్ద పాపకి 39 years అప్పుడు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి సర్జరీ 2 సార్లు చేయించినా కానీ చనిపోయిందన్నమాట. ఆ పాపకి 2 బాబులు. మీకు ఎంతమంది పిల్లలమ్మా? నాకు 3. పెద్ద పాపకి 39 years కి ఇట్లా బ్రెయిన్ బ్లాట్ అవడం వల్ల ఆమె చనిపోయారు. సో ఇంకో పాప అమెరికాలో ఉన్నారా? సో బాబు ఏం చేస్తున్నారు? బాబు ఇక్కడ మెడికల్ ఏజెన్సీ. ఆ పాప చనిపోయినప్పుడు కూడా
చూసుకోవటానికి చెల్లెలు రాలే. మీరు ఇన్ఫార్మ్ చేశారా ఆ అమ్మాయికి ఇన్ఫార్మ్ చేశారా ఇలా అక్క ఇలా అయింది అని? చేశా. అంతకంటే ముందే 4-5 నెలల క్రితం వచ్చిపోయింది. ఆ. ఇంక చనిపోయినప్పుడు రాలేకపోయింది అన్నమాట. అంత దూరంలో ఉన్నప్పుడు వాళ్ళకి వీలు కలగాలి, ఇమీడియట్ టికెట్లు దొరకాలి. అదే. ఇది ప్రతి తల్లిదండ్రులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే. తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకోలేరు, పిల్లలు తల్లిదండ్రుల్ని చివరి చూపు కూడా చూసుకోలేరు. సో ఇప్పుడు మీరు ఎవరి దగ్గర ఉంటారమ్మా? బాబు దగ్గరే ఉంటాను. బాబు దగ్గర ఉంటారు. సో ఇప్పుడు మీ పెద్ద పాప చనిపోయారు, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. ఇప్పుడు పెద్ద బాబు ఏమో యుఎస్లోనే ఉంటాడు. ఆ. ఇంక చిన్న బాబుకి బీటెక్ అయిపోయి 3 years అవుతున్నా ఇంకా జాబ్ రాలా. మీ మనవడికి? ఆ బాబు ఇక్కడే ఉన్నాడు మా దగ్గరే. సో మీకు మీ అమ్మాయి పెద్దమ్మాయి గుర్తొస్తుంటారా అప్పుడప్పుడు? సో తను అంత చిన్న వయసులో చనిపోయారు. ఎందుకు రాదు? చనిపోయినప్పుడు మీరు దగ్గర ఉన్నారమ్మా హాస్పిటల్లో? మా దగ్గరే 8 months ఉంది. మీరే చూసుకున్నారు? తర్వాత వాళ్ళూరు తీసుకుపోయారు. వాళ్ళూరు తీసిపోయినాక ఒక 1 నెల రోజులే ఉంది అక్కడ. తర్వాత చనిపోయింది. తల్లిదండ్రులు పెద్దగా ఉన్నప్పుడు పిల్లలు కళ్ళ ముందే చనిపోతే నిజంగా ఏ తల్లిదండ్రులు తట్టుకోలేరు. ఏం పేరు పెద్ద పాప పేరు? హేమలత. అమ్మా హేమలత. మీ అల్లుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎరువులు ఫర్టిలైజర్. ఫెర్టిలైజర్. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? లేదు, పిల్లలతోటే చూసుకుంటూనే ఉన్నారు. ఓకే అమ్మా, మీరున్నారు సపోర్ట్. అమ్మ లేకపోయినా 2 పిల్లలకి అమ్మమ్మగా మీరు చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. మీరు ధైర్యంగా ఉండాలి, సరేనమ్మా? మీ 2 మనవలకి మంచి వైఫులు రావాలి, వాళ్ళకి మీరు గిఫ్ట్ ఇవ్వాలి. సరేనా? నిజంగా చాలా స్టోరీస్ వింటున్నాం. తల్లిదండ్రులు కళ్ళ ముందు పిల్లలకి ఏమన్నా అయిందంటే ఆ తల్లిదండ్రులు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. సో అందుకే మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వెనకాల మీ ఫ్యామిలీ అంతా చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ర్యాష్ డ్రైవింగ్ అది చేయకుండా. సో పేరెంట్స్ కోసమే, మీకోసమే కాదు, పేరెంట్స్ కోసం కూడా మన లైఫ్. ఇది ఈ రోజు మన బాచుపల్లిలో బామలు సత్యభామలు. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsp@sunnetwork.in కి డీటెయిల్స్ పంపించండి. అందరూ కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. నమస్తే.